హాయ్ అండి. ఈరోజు మొదటి వారము 5 రోజులు కూర్చోపెడతామండి ఘటాలు. మేము కొంతమంది 9 రోజులు చేస్తారు, మేము 5 రోజులు చేస్తాము. ఈరోజు పని ఎక్కువ ఉంటుంది. అన్నీ సర్దుకొని క్లీన్ చేసుకొని ఇవన్నీ గురిగి అది దీపం పెట్టడానికి, దానిపైన మూతలాగా పెట్టడానికి అవన్నీ దానికి జాజు పెడతారు. జాజు పెట్టి బొట్లు పెడతారు. బొట్లు పెట్టి దానికి పూల మాల కడతారు. కట్టి అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకుంటే ఒక్కొక్కటి 5 రోజులు పెడతాం మేము. ఈరోజు ఫస్ట్ రోజు ఎక్కువ ఉంటుంది పని. తర్వాత పొద్దున సాయంత్రం నీళ్ళు పోసి ఘటాలకి నీళ్లు పోసి పసుపు బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నైవేద్యం పెట్టడమే. స్టార్టింగ్ రోజు పప్పు పోలేలు చేయడము. స్టార్టింగ్ రోజు చాలా పనులు ఉంటాయి. ఇదంతా ఒక్కొక్కటి రెడీ చేసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు పూల మాల కూర్చుతా. నేను మాల కూర్చిన, మా అబ్బాయి తోరణాలు అన్నీ మా అబ్బాయి కట్టాడు. ఒక్కొక్కటి చేసుకుంటున్నాం ఇద్దరం. మా అత్త కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ అవుతారు కొంచెం. ఎంత బిజీ అంటే ఈరోజు అంత బిజీ అండి. ఉరుకులు పరుగులే. ఇక నిమ్మకాయ దండ అది కొంచెం మాల పెట్టి మళ్ళీ కిచెన్లోకి వచ్చి 2 పూల మాల కిచెన్లోకి వచ్చి దండలు 11 చేయాలి. 51 ఎన్నైనా వేసుకోవచ్చు. పొయ్యి స్టవ్ పైన నీళ్ళు మరగడానికి పెట్టిన ఒక పప్పు పొడికి నీళ్ళు మరిగిన తర్వాత పెసరపప్పుతోటి చేస్తాం మేము. మరిగిన తర్వాత పెసరపప్పు వేసేయాలి. కొంచెం బియ్యం కడిగేసి పక్కన పెడతాం. అన్నము, పులుసు అది శనగపప్పుతోటి మిక్సీకి వేసి దొడ్డుగా మిక్సీకి వేసి దాంతో కర్రీ చేస్తాం. ఒకటి రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు పిండి తడుపుకుంటున్నా. పిండి గట్టిగా తడుపుకోవాలి. ముందు గట్టిగా తడుపుకొని కొంచెం ఉప్పు ఆయిల్ వేసి తడుపుకొని కొంచెం పెట్టేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేసుకోవాలి. కొబ్బరి, మళ్ళీ ఇది పప్పుది మిక్సీకి వేసి అది కొంచెం పప్పు, కొంచెం మసాలాలు వేసుకోవాలి. ఎల్లిగడ్డ, కాల్చిన ఉల్లిగడ్డ అన్ని మసాలాలు వేసుకోవాలి. అందులో బాగుంటుంది. ఇది పప్పులో బెల్లం వేసేస్తున్నా.
వేసి కొంచెం కలిపేసి వేడిగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసేయాలి. ఉల్లిగడ్డ పెట్టిన కాల్చడానికి పొయ్యి మీద, అది పులుసుకి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొంచెం ఎల్లిగడ్డ దంచేయాలి. తొట్టుగా మిక్సీకి వేయాలి. బరకగా ఉండాలి, రవ్వలాగా. అందులో కారం, ఉప్పు, మసాలా, పసుపు వేసి కలపాలి. బాగా కలిపి నీళ్లు పోసి కొంచెం పిండికి ఎలా చేసుకుంటామో అలా చేయాలి. పక్కన ఎసురు పెడుతున్నా. ఎసురు వచ్చేసరికి, నీళ్లు కాగేసరికి ఇది మంచి కలపడం అయిపోతుంది. కలిపేసి ఇట్లా ముద్దలాగా చేయాలి. ఇది ముద్దలాగా చేసి చిన్నగా అట్లా చేసుకొని ఎసరు వచ్చిన తర్వాత అందులో వేసాలి. మంచిగా ఉడికిన తర్వాత, చాలాసేపు ఉడకాలండి అది. మంచిగా ఉడికిన తర్వాత దానికి కట్ చేసి మళ్ళీ మిక్సీకి వేసి తర్వాత పోపు పెట్టాలి. ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి మళ్ళీ ఫ్రై చేయాలి దానికి. అంత ప్రాసెస్. అది కర్రీ కానీ బాగుంటుంది. మాకు అలవాటు, అది తింటాం బాగానే. మా భాషలో బరడా అంటారు. అలా చేసుకోవాలి. అవి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మంచిగా ఎసురు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో వేసేయాలి. అవి బాగా ఉడుకుతాయి. బాగా ఉడికిన తర్వాత ఇది అన్నం అయిపోయింది, వంపేస్తున్నా. ఇంత పని చేసేసరికి ఎంత అలసట వచ్చిందో. పొద్దున్నుంచి తూడ్చేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట ముగ్గేసి పూజ చేసుకొని, ఇంట్లో మాకు విగ్రహాలు ఉంటాయి, డైలీ పూజ చేయాలి. అవి చేసుకొని అందరికీ టిఫిన్స్ అయిన తర్వాత ఇది వర్క్స్ అప్పుడు స్టార్ట్ చేసి ఇది పులుసు కోసము చింతపండు నానబెట్టిన కదా, అది అందులో పప్పు వంపేసుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అందులో పోసి మంచిగా పోపు పెట్టేసేయాలి. అది ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసి పోపు పెట్టి దానికి నేను చెప్పిన మసాలా వేసి చేసేయాలి. మధ్యలో లైట్ పోయిందండి, కరెంట్ పోతే మళ్ళీ ఏం షూట్ చేయలేదు, అయిపోయింది. అవి మా అత్తయ్య చిన్నగా అవి చేస్తున్నారు. పూలమాల గుచ్చుతున్నా. అమ్మవారి ఫోటోకి పూలమాల గుచ్చుతున్నా. ఇది మా ఇంట్లో తరతరాలుగా వస్తుందండి. ఇది ఇలాగే చేసుకుంటాం మేము. ఇక మా సైడ్ అంతా ఇట్లానే చేస్తారు. ఇప్పుడు పప్పు అది మిక్సీ కరెంట్ వచ్చింది, మిక్సీకి వేస్తున్నా పప్పు. బెల్లం వేసి మిక్సీకి వేస్తున్నా. అది మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇటు సైడు పులుసు
మరుగుతుంది. అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది, పులుసు మరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి. అటు ఇటు తిరుగుతూ కొంచెం ఇది అయ్యేసరికి మధ్యలో ఆ పని, అది అయ్యేసరికి ఇది, ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కర్రీకి పోపు పెడుతున్నా. అది సన్నని మంటపై పెట్టాలి. అది ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్లో ఇప్పుడు దేవుడి గదిలోకి వచ్చి కింద ఆకులదండి అది, అవి ఒక చెట్టు ఉంటుంది, ఆకులు దొరుకుతాయి, దాంతో ఇస్తర ఆకుల్లాగా కుట్టి పాతవి 2 కొత్తది ఒకటి ఇప్పుడు పచ్చిది ఒకటి వేసి పైన ముందు తూడ్చేసి ఆవు పంచకం వేసి ముందు తూడ్చేసి ఇల్లంతా ఆవు పంచకం కూడా చిలకరిస్తాము. అదంతా వేసి నా అబ్బాయి నేను ఇద్దరము అది మట్టి తీసుకొస్తాం కదా పొలం నుంచి, అది తీసుకొచ్చిన మట్టి అంతా దాంట్లో నవధాన్యాలు అన్నీ కలిపి మట్టి వేస్తున్నాం. అదంతా మొత్తం నింపేసి ఐదు రోజులు అంటే మంచి మొలకలు వస్తాయి. పొద్దున సాయంత్రం నీళ్లు చిలకరించాలి, పూజ చేయాలి, హారతి ఇవ్వాలి. 5 రోజులకు బాగా మొలకలు వస్తాయి మంచిగా. ఇంత ఎత్తుగా పెరుగుతాయి అవి. అందులో పక్కన ఒక సైడు ఫోటో పెట్టి ఇటు దీపము, అఖండ దీపం అండి 5 రోజులు. అది ఒక చిన్న గురిగిలో నీళ్ళు, ఇటు సైడు చిన్న ఇత్తడిది చెంబులో ఆయిల్ అందులో నింపి పెడతాం. అట్లా అది కదిలియొద్దు, ఇదిగా పూజ అయ్యే వరకు కదిలియొద్దు, అయిపోతే మళ్ళీ పోసుకోవాలి, కదిలియొద్దు. అది దీపంలో రోజు పోసుకోవాలి, దాంట్లోంచే పోసుకోవాలి. 5 రోజులు అఖండ దీపం వెలిగిస్తాము. కిందే పడుకుంటాము. 5 రోజులు ఒక్క పూట తిని ఉపవాసం ఉండాలి. ఇప్పుడు అఖండ దీపం వెలిగించి పూజ చేసుకుంటా. నీళ్ళన్నీ చిలకరించి పసుపు కుంకుమ అంతా పెట్టి నిమ్మకాయ దండ, పూల దండ వేసి పక్కన ఒక చున్నీ ఉంది నా దగ్గర, చున్నీ ఒకటి వేసా. పప్పు పోలేలతోటి ప్రసాదం అండి ఈరోజు. పోలేలే కానీ చిన్నగా చేస్తారు మా దగ్గర. అమ్మవారికి 9 అట్లా అన్నం కర్రీ అది అంత ప్రసాదం లెక్క పెడతారు. దాంతో పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ధూపం ఇచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత
ఇక ఇల్లంతా ఎక్కడిదక్కడే ఉందండి. మళ్ళీ ఇల్లంతా సర్దుకోవాలి. బట్టలు ఉన్నాయి, గిన్నెలు, చాలా పనులండి. ఇంకా ఫుల్ బిజీ ఈరోజు. ఇక ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి ఇట్లా. ఇదండి ఈరోజు వ్లాగ్. డైలీ పూజతోటి వ్లాగ్స్ వస్తాయి. నార్మల్ రొటీన్ పూజ ఉంటుంది ఇక డైలీ.